బహుశా మీకు ఈ విషయం తెలుసుండకపోవచ్చు. సరిగ్గా ఒక 10-15 సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో మన భారతదేశం కూడా ఒకటిగా ఉండేది. ఎందుకంటే 2014 నాటి పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే ఆ సమయంలో భారత్ తన సైన్యానికి కావాల్సిన ఆయుధాల్లో దాదాపు 65 నుండి 70% సామాగ్రిని విదేశాల నుంచే దిగుమతి చేసుకునేది. కానీ నేడు మన కళ్ల ముందు కనిపిస్తున్న పరిణామం ఫ్రాన్స్ మరియు అమెరికా వంటి అగ్రరాజ్యాలకు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. వాస్తవానికి మన పొరుగున ఉన్న చైనా కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని డ్రాగన్ కన్నుతో నిశితంగా గమనిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పుడు ఆర్మేనియా అనే దేశం భారత్ యొక్క అతిపెద్ద రక్షణ దిగుమతిదారు దేశంగా మారిపోవడమే. నిజానికి ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే ఆర్మేనియా మార్కెట్లో చైనా తన నాసిరకం ఆయుధాలను అమ్ముకుని కోట్లకు పడగలెత్తేది, భారీగా లాభాలు గడించేది. కానీ ఎప్పుడైతే భారత్ తన ఆయుధాలతో ఆర్మేనియాలో అడుగు పెట్టిందో అక్కడ ఎంత భారీ మార్పు వచ్చిందంటే ఇక చైనా ఆయుధాలను కొనుగోలు చేయడం దేవుడెరుగు. కనీసం వాటి వైపు కన్నెత్తి చూడటం కూడా ఆర్మేనియా మానేసింది. ఆర్మేనియా ఇప్పుడు పక్కన పెట్టిన దేశాల జాబితాలో కేవలం చైనా మాత్రమే కాదు, భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్న మరికొన్ని మిత్ర దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయా దేశాలకు కూడా భారతీయ ఆయుధాలకు ఉన్న ఆదరణ చూసి అసూయ పుడుతోంది. ఫ్రెండ్స్, ఇదొక అతిపెద్ద పరిణామం. దీన్ని ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. అసలు విషయం అర్థం కావాలంటే ముందుగా మీరు ఒక విషయాన్ని గమనించాలి. గత 10 నుండి 12 సంవత్సరాలలో భారత రక్షణ రంగంలో ఒక సమూలమైన నిర్మాణాత్మక మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్రపంచంలోని టాప్ 3 ఆయుధ దిగుమతిదారుల జాబితా తీస్తే అందులో భారత్ మొదటి లేదా 2వ స్థానంలో నిలిచేది. నేటికి భారత్ తన సైనిక అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్నప్పటికీ ప్రపంచం మాత్రం ఇప్పుడు భారతదేశాన్ని ఒక వర్తమాన ఎగుమతిదారుగా చూస్తోంది. 2014కు ముందు వరకు ఉన్న లెక్కలు చూస్తే భారత్ తన రక్షణ అవసరాల్లో 65 నుండి 70% వాటాను విదేశాల నుండే తెప్పించుకునేది. ఇంకాస్త వెనక్కి వెళ్తే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. సిప్రీ నివేదిక ప్రకారం 2009 నుండి 2013 మధ్య కాలంలో భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 ఆయుధ దిగుమతిదారుగా ఉండేది. చిన్నపాటి మందుగుండు సామాగ్రి దగ్గర నుంచి మొదలుకొని యుద్ధ విమానాలు మరియు రాడార్ల వరకు ప్రతిదీ రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అమెరికాల నుంచి రావాల్సి వచ్చేది. కానీ నేడు ఆ చిత్రం పూర్తిగా తలకిందులైంది. ఎందుకంటే ప్రస్తుతం భారత్ 85కు పైగా దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఇందులో ఆర్మేనియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మారిషస్ మరియు కొన్ని యూరోపియన్ దేశాలు కూడా చేరాయి. అయితే ఎప్పుడైతే ఆర్మేనియా పేరు తెరపైకి వస్తుందో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. నివేదికల ప్రకారం ఆర్మేనియా భారత్ నుండి ఎంత భారీగా ఆయుధాలను కొనుగోలు చేసిందంటే ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు పినాకా రాకెట్ లాంచర్ల వంటి అస్త్రాలను ప్రదర్శిస్తూ తమ వద్ద కూడా శక్తివంతమైన భారతీయ ఆయుధాలు ఉన్నాయని ప్రపంచానికి గర్వంగా చాటి చెబుతోంది. ఇవి ఇటీవలే భారత్ ఎగుమతి చేసిన ఆయుధాలు. సరిగ్గా ఇక్కడే ప్రపంచ రక్షణ రాజకీయాల్లో అసలైన అలజడి మొదలైంది. ఆర్మేనియా భౌగోళికంగా పెద్ద దేశం కాకపోవచ్చు, కానీ దాని స్థానం మాత్రం వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైనది. ఒకవైపు అజర్బైజాన్తో ఎప్పటి నుంచో ఉన్న పాత ఘర్షణలు, మరోవైపు రష్యా మరియు పాశ్చాత్య దేశాల సొంత రాజకీయ ప్రాధాన్యతలు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్మేనియాకు కావాల్సింది నమ్మదగినవి, త్వరగా అందేవి మరియు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేని ఆయుధాలు. సరిగ్గా ఇక్కడే భారత్ ఆర్మేనియాకు ఒక ఆపద్బాంధవుడిలా అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా అవతరించింది. భారతీయ ఆయుధాలు ధరలో అందుబాటులో ఉండటమే కాకుండా వాటి టెక్నాలజీ మరియు పనితీరు యుద్ధ రంగంలో వాస్తవ అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయి. ఆకాష్ వాయురక్షణ వ్యవస్థ మరియు పినాకా రాకెట్ లాంచర్ వంటి ప్లాట్ఫామ్లు భారత్ ఇప్పుడు కేవలం పేరుకే కాకుండా క్షేత్రస్థాయిలో సత్తా చాటగల డిఫెన్స్ సప్లయర్ అని ఆర్మేనియాకు గట్టి నమ్మకాన్ని కలిగించాయి. దీని ప్రభావం ఇన్నాళ్లు ఆర్మేనియా రక్షణ మార్కెట్టుపై గుత్తాధిపత్యం చెలాయించిన దేశాలకు చెంపపెట్టులా మారింది. ఒకప్పుడు చైనా
తన చౌకబారు నాసిరకం ఆయుధాలతో ఆర్మేనియాలో పాతుకుపోయి ఉండేది. అయితే ఈ విషయంలో చైనా ఒక్కటే కాదు, అంతకంటే ముందు నుంచే రష్యా అక్కడ తిష్ట వేసి కూర్చుంది. పరిస్థితి ఎలా ఉండేదంటే 2011 నుండి 2020 మధ్య ఆర్మేనియా ఆయుధ దిగుమతుల్లో దాదాపు 94% ఒక్క రష్యా నుండే వచ్చేది. దీనికి తోడు బెలారస్ కూడా ఆర్మేనియాకు ఒక సంప్రదాయ ఆయుధ సరఫరాదారుగా ఉండేది. కానీ అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే ఇటీవలి కాలంలో బెలారస్ మరియు ఆర్మేనియా మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఎందుకంటే బెలారస్ ఆర్మేనియా శత్రు దేశమైన అజర్బైజాన్ కు పోలోనెజ్ వంటి అత్యంత ఘాతక రాకెట్ సిస్టమ్స్ ను విక్రయించింది. బెలారస్ చేసిన ఈ నమ్మక ద్రోహం కారణంగా ఆర్మేనియా ఆ దేశం నుండి సైనిక సామాగ్రి కొనడం దాదాపు నిలిపివేసింది. దానికి బదులుగా భారతీయ ఆర్టిలరీ మరియు రాడార్ సిస్టమ్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విషయం ఇంతటితో ఆగలేదు. ఆర్మేనియా విషయంలో యూరప్ కూడా భారత్ ముందు మోకరిల్లాల్సి వచ్చింది. 2020లో ఆర్మేనియా ఆయుధాలను గుర్తించే రాడార్ల కోసం ఒక గ్లోబల్ టెండర్ ను పిలిచింది. ఈ రేసులో పోలాండ్ మరియు రష్యా యొక్క రాడార్ సిస్టమ్స్ కూడా పోటీ పడ్డాయి. కానీ ఆర్మేనియా మాత్రం భారతదేశానికి చెందిన స్వాతి రాడార్ ను ఎంచుకుంది. యూరోపియన్ మరియు రష్యన్ టెక్నాలజీ కంటే భారతీయ టెక్నాలజీయే మేలని ఆర్మేనియా బలంగా నమ్మిందనడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. కేవలం ఈ ఒక్క రాడార్ ఒప్పందం ద్వారానే భారతదేశానికి $40 మిలియన్ ఆర్డర్ లభించింది. భారతీయ ఆయుధాల ఎంట్రీ తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయంటే చైనా ఆయుధాల విశ్వసనీయత దాదాపు మట్టిలో కలిసిపోయింది. ఆర్మేనియా కొత్త ఆర్డర్లను ఆపడమే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం కూడా చైనాకు దాదాపుగా తలుపులు మూసివేసింది. అందుకే నేడు ఈ పరిణామాలన్నింటినీ కేవలం చైనా మాత్రమే కాదు, ఫ్రాన్స్ మరియు అమెరికా వంటి అతిపెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్టర్లు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకాలం పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ఉన్న మార్కెట్లోకి ఇప్పుడు భారత్ వేగంగా చొచ్చుకుపోతోంది. ఇక్కడ గమనించాల్సిన ప్రధానమైన తేడా ఏమిటంటే భారత్ అదే సామర్థ్యాన్ని తక్కువ ధరకు ఎటువంటి రాజకీయ షరతులు లేకుండా అందించే స్థితిలో ఉంది. గణాంకాల పరంగా చూస్తే గత కొన్నేళ్లలో భారత్ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2014లో కేవలం కొన్ని వందల కోట్లకు పరిమితమైన మన ఎగుమతులు ఇప్పుడు వేల కోట్ల రూపాయలను దాటాయి. సిప్రి నివేదికలు కూడా భారత్ ఇప్పుడు కేవలం దిగుమతిదారు మాత్రమే కాదని ఒక శక్తివంతమైన డిఫెన్స్ ఎగుమతిదారుగా మారిందని స్పష్టం చేస్తున్నాయి. ఆర్మేనియా భారతదేశం వైపు మొగ్గు చూపడం ఈ మార్పుకు అతిపెద్ద ఉదాహరణ. ఇది కేవలం చిన్న దేశాలకే కాదు, వ్యూహాత్మకంగా కీలకమైన దేశాలకు కూడా భారత్ ఒక నమ్మకమైన డిఫెన్స్ పార్ట్నర్ గా మారగలదని సూచిస్తోంది. ఇదే నిజం ఇప్పుడు ప్రపంచ రక్షణ మార్కెట్లో కలవరం సృష్టిస్తోంది. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా ఒకప్పుడు భారత్ 65 నుండి 70% రక్షణ పరికరాలను రష్యా, యూరోప్ తదితర దేశాల నుండి దిగుమతి చేసుకునేది. కానీ నేడు పరిస్థితి ఏమిటంటే దాదాపు 65% రక్షణ పరికరాలను భారత్ స్వదేశీయంగానే తయారు చేస్తోంది మరియు అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్నది కేవలం 30 నుండి 35% మాత్రమే. ఇందులో మరో అద్భుతమైన విషయం ఏమిటంటే రక్షణ ఉత్పత్తిలో దాదాపు 21% వాటా ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్దే. అంటే భారతీయ ప్రైవేట్ కంపెనీలు కూడా మేక్ ఇన్ ఇండియాలో వేగంగా భాగస్వాములవుతున్నాయి. మొత్తంగా చూస్తే డిఆర్డిఓతో పాటు భారత్ ఫోర్జ్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి కంపెనీలు డిఫెన్స్ ప్రొడక్షన్ లో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతానికి ఆర్మేనియాకు భారత్ అతిపెద్ద రక్షణ సరఫరాదారుగా మారినప్పటికీ కొన్ని నివేదికల ప్రకారం భారతదేశానికి పోటీనిచ్చేందుకు ఫ్రాన్స్ కూడా ఆర్మేనియాతో సైనిక మరియు ఆర్థిక సహకారాన్ని పెంచుకుంటోంది. అయినప్పటికీ ధరల పోలిక మరియు నాణ్యత విషయంలో ఫ్రాన్స్ త్వరలోనే వెనకడుగు వేయక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో ఫ్రాన్స్ ముందంజ వేస్తుందా లేక భారత్ తన ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగిస్తుందా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.